నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి ఆర్టిజన్ కన్వర్షన్ నాయకులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ సంస్థలో గత 18 సంవత్సరములుగా పైబడి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులమైన మమ్ములను పర్మనెంట్ చేస్తామని ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. 19,587 మంది విద్యుత్ ఆర్టిజన్ కార్మికులము. మేము గత ప్రభుత్వము 2016 కంటే ముందు మేము కాంట్రాక్టర్ వల్ల జీతాలకు నోసుకోకుండా కనీస వేతనాలకు వెట్టి చాకిరికి గురైతున్నటువంటి సందర్భం లోపల అనేక కార్మిక సంఘాలతోటి కలిసి ఆ కార్మిక సంఘాలు టీటప్గా ఏర్పడి ఉద్యమ కార్యక్రమం చేయడం వల్ల అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా కాంట్రాక్ట్ కార్మికులందరినీ తెలంగాణ వచ్చినాక పర్మనెంట్ చేస్తానంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేము టీటప్ ఉద్యమ కార్మిక సంఘాల ఆధ్వర్యం లోపల ఉద్యమం చేసినాం. అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మిమ్మల్ని పూర్తిగా పర్మనెంట్ చేస్తా ఉద్యమాలు ఆపేయరని చెప్పి చర్చలు చేశారు. ఆ సందర్భం లోపల మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మాట్లాడి మా కార్మిక సంఘాలతో ఒక ఒప్పందం చేసుకున్నారు. 22/7/2017 రోజు కమిటీ, అంతకంటే ముందు ఒక కమిటీ వస్తే ఆ కమిటీ రిపోర్ట్ 22/7/2017 రోజు కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత 28/7/2017 రోజు ఆ అగ్రిమెంట్ కార్మిక సంఘాలతో చేసుకున్నారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 12(3) అగ్రిమెంట్ ప్రకారం పర్మిట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక చట్టానికి కార్మిక సంఘాలకు ప్రభుత్వానికి డిపార్ట్మెంట్కు ఈ 12(3) అగ్రిమెంట్ చేసుకొని పర్మిట్ చేసే వెసులుబాటు ఉంది. దాని ప్రకారమే మమ్మల్ని అగ్రిమెంట్ చేసుకొని పర్మిట్ చేస్తామని 29/7/2017 రోజు మాకు పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది నిరుద్యోగులు కోర్టులో కేసు వేయడం వల్ల ఆ యొక్క కోర్టులా నిలిపివేసి ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చేదానిక వీళ్ళకు పర్మనెంట్ చేయొద్దని కోర్టు చెప్పింది. ఆ తర్వాత 18/9/2017 రోజు కోర్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 12(3) అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళని పర్మనెంట్ చేసుకోవచ్చు అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి డిపార్ట్మెంటు మేనేజ్మెంటు మమ్మల్ని పర్మనెంట్ చేయకుండా దొడ్డిదారిన ఒక స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ను తీసుకొచ్చి ఇలా ఉన్నటువంటి కార్మిక సంఘాలను కూడా భయభ్రాంతులకు గురి చేసి మాకు స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ పెట్టి మమ్మల్ని పూర్తి స్థాయిలో పర్మిట్ చేయలేదు. ఈరోజు మేము అనేక ఉద్యమాలు చేస్తూ ఆ ప్రభుత్వము గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీలో ఆర్థిక శాఖలో కూడా లెక్కలు చూపించి పర్మిట్ చేస్తామని చెప్తే ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రివర్యులు మమ్మల్ని ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట పాదయాత్రలల్లా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చినాక పర్మిట్ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే మేము అనేక సార్లు మెమోరాండాలు ఈ ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోతే మేము ప్రభుత్వానికి నష్టం చేయకుండా ఆస్తులకు ఎలాంటి నష్టం లేకుండా మేము డ్యూటీలు చేస్తూనే మేము రిలీవ్ ఉన్న వాళ్ళము డ్యూటీ లేని వాళ్ళము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు గత 6 నెలల నుంచి చేస్తున్నాం. అందులో భాగంగానే ఇలా సర్కిల్ వైజ్గా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం లోపల ఈ ప్రభుత్వం ఆర్థిక భారం లేకుంటే పర్మనెంట్ చేస్తామని అనేక సందర్భాల్లో చెప్తుంది కాబట్టి చెప్తున్నాం. మేము స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం జీవో నెంబర్ 308 జెనుకోలో ఉన్నదాన్ని అడాప్ట్ చేసుకొని అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద మాకు ఈ 5 సంవత్సరాల సర్వీస్ రూల్స్ స్టాండింగ్ ఆర్డర్లు అయిపోయినాయి కాబట్టి కన్వర్షన్ ఇచ్చినట్టయితే ఈ ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడది. స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం 5 సంవత్సరాలకు గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చినట్టయితే మినిమం ఒక యావరేజ్గా ఈ గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 1 వరకు ఉన్నటువంటి కార్మికులకు ఒక్కొక్కరికి 5 నుంచి 6 వేల జీతం పెరుగుతుంది ప్రమోషన్ ఇస్తే. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత దొరకదు కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇచ్చినట్టయితే ఆ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు జీవితం వస్తుందని చెప్పి. ఉదాహరణకు ఒక కార్మికుడి మీద 5,000 రూపాయలు పడ్డట్టయితే 20,000 మందికి నెలకు యావరేజ్గా ఒక 15-16 కోట్లు యావరేజ్గా పడుతుంది. సంవత్సరానికి 150 నుంచి 200 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. అలాంటి ఆర్థిక భారం తగ్గించుకుంటాం. మాకు జీవితం లేదు, జీతము అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు జీవితం కావాలి. నేను ఈరోజు ఆర్టిజన్ కార్మికునిగా చనిపోతే ఇదే స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం నా కొడుకుకు ఎంటెక్లు బీటెక్లు ఉన్నప్పటికీ కూడా నా కొడుకు నేను చనిపోయినాక గ్రేడ్ 4 ఉద్యోగం స్టార్ట్ అయ్యి గ్రేడ్ 1లో రిటైర్డ్ అవుతాడు తప్ప అతని కాయిదాలకు ఎంటెక్లకు బీటెక్లకు వాల్యూ లేదు. మేము ఆ స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్లా మమ్మల్ని ఇంటర్నల్ టెస్ట్ రాసుకొని నా కొడుకు ఆఫీసర్ కావడానికి పై అధికారిగా కావడానికి అవకాశం లేదు. కాబట్టి మేము ఇక్కడ జీతాలు కోల్పోయి ఆర్థిక భారాన్ని ప్రభుత్వాన్ని తగ్గించి
మాకు భద్రత కావాలని చెప్పి ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వానికి మేము మొరబెట్టుకుంటున్నాం, శాంతియుతంగా నిరసనలు చేస్తున్నాం. మీరు ఇచ్చిన మాట ఈ ప్రభుత్వం కూడా మా యొక్క ప్రభుత్వము ఈ ప్రజాప్రభుత్వం కాబట్టి మాకు అనేక సందర్భాలలో విద్యుత్ సంస్థల పర్మనెంట్ చేసిన చరిత్ర ఉంది. ఆ చరిత్రను పురస్కరించుకొని మమ్మల్ని పూర్తిస్థాయి పర్మనెంట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటువంటి ఆర్టిజన్లు అందరం కూడా చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నాం.